హాయ్ అందరికీ నమస్కారం. భీష్ముడు శంఖం ఊదిన వెంటనే యుద్ధభూమిని నిశ్శబ్దంగా ఉండలేదు. ఆ శంఖం ధ్వని సైన్యం మొత్తాన్ని కూడా కదిలించింది. మొత్తం కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఉత్సాహం నింపింది. అప్పుడు వచ్చిందే శ్లోకం. మళ్ళీ చెప్తున్నాను, ఈ శ్లోకాలన్నీ కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఈ శ్లోకం ఏంటంటే, ఆ తర్వాత శంఖాలు, బేరీలు, డోలు, బుగ్గులు ఒకేసారి మోగించబడ్డాయి. వాటి శబ్దం మొత్తం యుద్ధ భూమిని గట్టిగా మారు మ్రోగించింది. ఇది ఇక్కడ నెక్స్ట్ మనం కొద్దిగా డీటెయిల్లో వెళ్దాం. భీష్ముడు శంఖం ఊదాడు కదా, ఊదిన వెంటనే అది కౌరవ సైన్యానికి ఒక సంకేతంగా అనిపించింది. ఏమని? ఆ సంకేతం అంటే ఇంకా యుద్ధానికి సిద్ధం అనేసి. ఆ సంకేతం విన్న వెంటనే సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద యోధులందరూ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా వాద్యాలు మోగించడం ప్రారంభించారు. దేనికోసం? ఉత్సాహం మరింతగా నింపడానికి. శంఖాలు కూడా మోగినాయి, దాంతోపాటుగా బేరీలు మోగినాయి, డోలు మరియు బొగ్గులు ఒకేసారి గర్జించాయి. ఆ శబ్దం యుద్ధం మొత్తం ఉత్సాహంతో నింపేసింది. అది ఒక విషయం చెప్తుంది. అదేంటనుకుంటున్నాం? సైన్యం అంతా కూడా యుద్ధానికి సిద్ధమైంది అనేసి ఒక విషయం చెప్తుంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠం కూడా చెప్తుంది. ఏంటో తెలుసు? అది ఒక నాయకుడు ప్రారంభించిన చర్య మొత్తం బృందాన్ని కూడా కదిలించగలదు. అంటే భీష్ముడు ఒక శంఖం ఊదిన వెంటనే మొత్తం సైన్యం అంతా కూడా స్పందించింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక మంచి ఆలోచన మొదట ఒక వ్యక్తితోనే ప్రారంభమవుతుంది, కానీ అది ఇతరులను ప్రేరేపిస్తే అది పెద్ద మార్పుగా మారుతుంది. అంటే ఎవరన్నా సరే ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తే, అది గనక ఇతరుల్లో గనక ఇన్స్పైర్ చేస్తే అది డెఫినెట్గా చేంజ్ తీసుకొస్తుంది. కురుక్షేత్రంలో కూడా ఆ శంఖాలు మరియు డోల్ శబ్దం యుద్ధానికి సంకేతం నింపాయి. చివరిగా ఏంటంటే, కురుక్షేత్రంలో ఆ శంఖాలు మరియు డోల్ యొక్క శబ్దం యుద్ధానికి సంకేతం. మన జీవితంలో ఒక మంచి ప్రారంభం విజయానికి మొదటి అడుగు. నేను చెప్పింది మీ అందరికీ కూడా అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.